వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. చాలామంది నేను ఇప్పుడు వీడియోలు పెడతా ఉన్నా, అంటే రేవంత్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. అట్లా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ చాలా రోజులు ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను పెడతా ఉంటే రకరకాలుగా ఎవడో పిచ్చి వేదవాళ్ళు ఏదేదో కామెంట్ పెడతా ఉంటారు. అరే పిచ్చి నా కొడుకులారా, ఒకవేళ మీ కేసీఆర్ అయితే ఈ కేసీఆర్ ఇవన్నీ చేస్తే ఇదెందుకు అవుతుందిరా బాబు, ఇదెందుకు అవుతుండే? ఇంత దుర్మార్గమైనటువంటి కేసీఆర్ పాలన జరిగింది కాబట్టి ఇలా పొందబెట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజానెత్తుకున్నారు. ఎందుకంటే ఇచ్చింది కూడా వాళ్ళే కదా, తెలంగాణ ఇచ్చింది వాళ్ళే, సచ్చింది మీరు. మీ బొందలు ఎందుకంటే మీరు చేసేటటువంటి ఒక్క పని చక్కగా లేదు, అన్ని దోచుకు తిని తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి మీరు ఇంకా మీకు అనే హక్కు లేదు వాస్తవానికి. ఓ పులి వచ్చింది, ఓ సింహం వచ్చింది, అలాకెళ్ళి బోర్లకెళ్ళి వెళ్తుంది, తొక్క తోలన్నీ పెడతా ఉన్నారు. ఏ సింహము ఏ బోర్లకెళ్ళి ఏదొచ్చినా అదంతే సంగతి. ఒక్కసారి కథమైన తర్వాత, ఒక్కసారి నడుమిరిగిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రకరకాల కూతలు కూస్తూ బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకంతా కూతలు కూయడమే. మరి బాబు మీ కేసీఆర్ ఏం చేసినారా బాబు? మీ కేసీఆర్ ఏం చేసిందా? మొత్తం దోచుకోవడం తప్ప. తెలంగాణలో అనేక మందికి ఇలా గద్దరన్న మీ ప్రగతి భవన్ దగ్గర ఎన్నిసార్లు కూర్చున్న మీ కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా బి నరసింగ్ అన్నకు కూడా ఇవ్వలేదు. అట్లా ఎంతోమందికి కూడా నాలాంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా నాటకాలు చేసినటువంటి మీ కేసీఆర్ ఇలా ఓడిపోయిన తర్వాత మీ కోపం వచ్చేస్తున్నది. మీరు కూడా మారిపోతారులే, అది కూడా మా అక్కడనే వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ మీకు అట్లా ఉంటుంది, కొంత ప్రేమ ఉంటుంది అన్నమాట. మాకు గతంలో ఉన్నట్టు ఇప్పుడు మీకు కొంత ప్రేమ ఉన్నది, ఆ ప్రేమ కూడా పోతుంది, ఏమీ కాదు. కాబట్టి ఈ కారు కూతలు అనవసరమైన మాటలు మానేయండి. ఇప్పటికీ మీ కేటీఆర్ కూడా ఆల్రెడీ అహంకారంగా, ఇంకా భయంకరమైన అహంకారంగా, ఓడిపోయినా ఇంకా సిగ్గు లేకుండా అహంకారంగానే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ అహంకారాన్ని విడనాడండి, అహంకారాన్ని పక్కకు పెట్టుకోండి. కనీసం ఏదైనా పని చేసుకోండి, ఈ ప్రభుత్వంలో ఏదైనా పని చేసుకోండి, కనీసం ఆ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇచ్చేటటువంటి వాళ్ళను విమర్శించి, ఇచ్చేటటువంటి వాళ్ళను ఏదో దెప్పి పొడిసి, ఏదో మాటలని మేము ఏదో కాలం చెల్లించుకోవాలనేటటువంటి కాన్సెప్ట్ అది సరైనటువంటి కాన్సెప్ట్ కాదు. కాబట్టి అది మానుకోండి. మేము వీడియోలు పెడతాం కంపల్సరీ. ఎందుకంటే మా గద్దరన్నకు ఒక గద్దరన్న విగ్రహాన్ని ఆవిష్కరించి ఇలా గద్దరన్న అవార్డులు, నంది అవార్డు ప్లేస్లో గద్దరన్న అవార్డులు ఇస్తున్నారు. కాబట్టి మాకు చాలా ఆనందం వేసింది మా కళాకారులు. కాబట్టి ఇంకా అందరి కళాకారులకు కూడా అద్భుతమైనటువంటి రేపు అద్భుతమైనటువంటి పనులు చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు ఈర్ష్యపడకండి, ఈర్ష్యపడి ద్వేషంతో మాట్లాడకండి దయచేసి. మాకు కావాల్సినటువంటి ఇలా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా సముచిత స్థానం ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికినప్పుడు కూడా మీరు ఈర్ష్యపడి మాటలు మాట్లాడేటటువంటిది మానుకోండి దయచేసి. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా బొందబెట్టేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది.